ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒక క్వశ్చన్ అడగాలి. మీ లైఫ్లో ఇప్పటి వరకు మీరు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? ఆలోచించండి. ఎగ్జామ్ ఫెయిల్ అవటమా, రాంగ్ డెసిషన్ తీసుకోవటమా, లేదా ఎవరినైనా నమ్మి మోసపోవటం? ఇలా మీలో ఎంతో మంది ఏదో ఒక రిగ్రెట్ ఉందని చెప్తారు. కానీ డానియల్ పింక్ అనే రీసెర్చర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనిపెట్టాడు. ఆయన ప్రపంచంలో కొన్ని దేశాల నుండి కొన్ని వేల మంది రిగ్రెట్స్ ని కలెక్ట్ చేసి ఒక షాకింగ్ ప్యాటర్న్ ని కనిపెట్టాడు. ఆ ప్యాటర్న్స్ ఏంటంటే, మన జీవితాన్ని ఎక్కువగా బాధించేది మనం చేసే తప్పులు కాదు, మనం చెయ్యకుండా వదిలేసిన పనులు. అవును, ఆ రోజు ఆ అప్లికేషన్ పెట్టుంటే, ఈ బిజినెస్ స్టార్ట్ చేసుంటే, తనతో ఒక్కసారి మాట్లాడుంటే, ఈ ఆపర్చునిటీని నేను ట్రై చేసుంటే, ఇలా సంవత్సరాలు గడిచిపోయినా మన గుండెల్లో మిగిలిపోయేవే ఈ ప్రశ్నలు. ఎందుకంటే ఫెయిల్యూర్కి ఒక ఎండింగ్ ఉంటుంది, కానీ ట్రై చేయకుండా వదిలేసిన కళలకి ఎండింగ్ ఉండదు. డానియల్ పింక్ తన రీసెర్చ్లో ఒక ప్యాటర్న్ ని గమనించాడు. టైం గడిచే కొద్దీ మనుషులు చేసిన మిస్టేక్స్ ని క్షమించుకుంటారు, కానీ మొదలు పెట్టకుండా వదిలేసిన అవకాశాలని ఎప్పటికీ మర్చిపోరు. అందుకే ఈ రోజు మనం రిగ్రెట్ అంటే ఏంటి, ఎందుకు కొన్ని డెసిషన్స్ మన మైండ్ ని సంవత్సరాల తరబడి వెంటాడుతూ ఉంటాయి, అలాగే ఫ్యూచర్ లో వెనక్కి తిరిగి చూసినప్పుడు రిగ్రెట్స్ తో బాధపడకుండా ఎలా బతకాలో చూద్దాం. ఎందుకంటే సక్సెస్ మన లైఫ్ని మార్చొచ్చు, కానీ రిగ్రెట్ జీవితాంతం చచ్చేదాకా మనతోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే సిచ్యువేషన్లో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీకు ఒక మంచి ఐడియా వచ్చింది అనుకోండి. అది బిజినెస్ కావచ్చు, కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, లేదా మీ లైఫ్నే మార్చేసే ఒక డెసిషన్ కావచ్చు. మొదటి రోజు మీరు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉంటారు. నేను కూడా లైఫ్లో ఏదో ఒకటి సాధిస్తున్నాను అని అనిపిస్తుంది. కానీ కొన్ని రోజులు గడిచాక మీ మైండ్లో వేరే వాయిస్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే, డబ్బులు పోతే, జనాలు నవ్వితే, నేను అనుకున్నట్టుగా అంత టాలెంటెడ్ కాకపోతే. చూడండి, చాలాసార్లు మన డ్రీమ్స్ని ఆపేసేది మన సిచ్యువేషన్స్ కాదు, ఫ్యూచర్ గురించి మనం క్రియేట్ చేసుకున్న భయంతో ఈ రోజు మీరు ఆగిపోవచ్చు, కానీ అదే ఆలోచనతో, మీ ఐడియాతో ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు మీకన్నా ముందుకు వెళ్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం. ఇది నేను ముందే చేయాల్సింది, లేదా ఆ పొజిషన్లో నేను ఉండాల్సింది అనిపిస్తుంది. డానియల్ పింక్ రీసెర్చ్లో కూడా ఒక కామన్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మనుషులు వెంటనే వచ్చే ఫెయిల్యూర్కి ఎక్కువగా భయపడతారు, కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళని బాధించేది ఆ ఫెయిల్యూర్ కాదు, ఫెయిల్యూర్కి భయపడి ట్రై చేయకుండా వదిలేసిన ఆ అవకాశం. ఎందుకంటే ఫెయిల్ అయిన మనిషి దగ్గర ఒక స్టోరీ ఉంటుంది. నేను ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను అని చెప్పగలడు, కానీ ట్రై చేయని మనిషి దగ్గర మాత్రం జీవితాంతం ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఒక్కసారి ప్రయత్నించుంటే నా లైఫ్ ఎలా ఉండేది? ఆ ఒక్క ప్రశ్న సంవత్సరాల తరబడి మీ వెంట పడుతుంది. అందుకే ఈ వీడియో చూస్తున్న మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేసేది చాలాసార్లు ఫెయిల్యూర్ కాదు, ఫెయిల్యూర్ గురించి మీరు క్రియేట్ చేసుకున్న భయం. ఇక్కడే ఒక క్వశ్చన్ వస్తుంది. ఫెయిల్యూర్ని త్వరగా మర్చిపోగలిగినప్పుడు, కానీ రిగ్రెట్ మాత్రం ఎందుకు సంవత్సరాల తరబడి మన మైండ్లో అలానే ఉంటుంది? సైకాలజీలో దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. దాన్ని జైగానిక్ ఎఫెక్ట్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మన బ్రెయిన్కి ఇన్కంప్లీట్ స్టోరీస్ నచ్చవు. నువ్వు ఒక సినిమా చూసినప్పుడు సరిగ్గా క్లైమాక్స్కి 10 నిమిషాల ముందు ఆపేసావే అనుకో, ఆ సినిమా ఎండింగ్ ఏంటని నీ మైండ్ మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ ఆ సినిమా కంప్లీట్ అయిపోతే కొన్ని రోజుల తర్వాత నువ్వు ఆటోమేటిక్గా మర్చిపోతాం. మన గోల్స్, డ్రీమ్స్, ఆపర్చునిటీస్ కూడా అలానే ఉంటాయి. నువ్వు ఒక పని ట్రై చేసి ఫెయిల్ అయితే నీ బ్రెయిన్ కి ఒక ఆన్సర్ దొరుకుతుంది. సరే, నేను ట్రై చేశాను, దాని రిజల్ట్ ఇలా ఉంది అనే ఒక ఆన్సర్ దొరుకుతుంది. కానీ నువ్వు అసలు మొదలు పెట్టకపోతే నీ మైండ్ లో ఎప్పటికీ ఒక క్వశ్చన్ మిగిలిపోతుంది. నేను గనక ఒక్కసారి ట్రై చేసుంటే ఏమయ్యేది? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎప్పటికీ దొరకదు. అందుకే కొన్ని రిగ్రెట్స్ మన మైండ్ లో సంవత్సరాల తరబడి బ్రతికేస్తున్నాయి. రిగ్రెట్ అనేది మన ఎనిమీ కాదు, అది మన టీచర్. ఎందుకంటే రిగ్రెట్ మనకి ఒక మెసేజ్ ఇస్తుంది. మనం రిగ్రెట్ ఫీల్ అవ్వటం అంటే మనం కేర్ చేసే విషయం ఒకటి మన గుండెల్లో ఇంకా అలానే ఉందని అర్థం. దీనికి సొల్యూషన్ రిగ్రెట్ ని అవాయిడ్ చేయటం కాదు, దానిలో ఉన్న లెసన్ ని అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఈ రిగ్రెట్ ని మనకి హెల్ప్ చేసే గైడెన్స్ లా ఎలా మార్చుకోవాలి? ఇప్పటి వరకు మనం రిగ్రెట్ నుండి పారిపోవటానికి ట్రై చేసాం, కానీ రిగ్రెట్ నుండి పారిపోవాల్సిన అవసరం లేదు. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే రిగ్రెట్ అనేది పాస్ట్ గురించి కాదు, ఫ్యూచర్ ని ఇంప్రూవ్ చేయడానికి వచ్చిన సిగ్నల్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్వు ఇప్పుడు ఒక డెసిషన్ ముందు నించున్నావు అనుకో, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలా, కొత్త స్కిల్ నేర్చుకోవాలా, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలా, లేదా ఎప్పటి నుండో పోస్ట్ పోన్ చేస్తున్న పనిని మొదలు పెట్టాలా. ఇలాంటి టైంలో చాలా మంది ఒక్కటే ఆలోచిస్తారు, ఒకవేళ ఫెయిల్ అయితే అని ఆగిపోతారు. నువ్వు 10 years తర్వాత ఉన్న నీ ఫ్యూచర్ సెల్ఫ్ ని ఊహించుకో. అప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నందుకు ఎక్కువ బాధపడతావా, లేక ఈ
డెసిషన్ ని తీసుకోకపోవటం వల్ల ఎక్కువ బాధపడతావా? చాలా సార్లు మనకు ఆన్సర్ చాలా క్లియర్ గా తెలిసిపోతుంది, ఎందుకంటే మన హార్ట్ కి నిజంగా ఇంపార్టెంట్ ఏంటనేది ఆల్రెడీ బాగా తెలుసు. భయం, డౌట్, పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనలు ఆ ఆన్సర్ ని కవర్ చేస్తున్నాయి అంతే. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయటం కంటే స్మాల్ యాక్షన్స్ తీసుకుంటూ లెర్న్ చేస్తూ స్టార్ట్ చేయటం బెటర్. ఎందుకంటే ఒక చిన్న యాక్షన్ కూడా రిగ్రెట్ ని తగ్గించగలదు, కానీ యాక్షన్ లేని డ్రీమ్స్ మాత్రం ఏదో ఒక రోజు రిగ్రెట్ గా మారిపోయే ఛాన్సే చాలా ఎక్కువ ఉంది. ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, లైఫ్లో పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పటికీ రాదు. భయం ఉంటుంది, డౌట్స్ ఉంటాయి, జనాలు నవ్వచ్చు, ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంటర్టైన్మెంట్, షార్ట్స్, రీల్స్ ఎక్కువగా చూసే ఈ రోజుల్లో బుక్స్ గురించి, ఫిలాసఫీ గురించి, లైఫ్ గురించి మాట్లాడే వీడియోస్ పై ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా అని నాకు డౌట్ ఉండేది. కానీ ఆ విషయంలో చాలా మంది నేను తప్పని ప్రూవ్ చేశారు. ఒక్క నిమిషం ఆలోచించండి, ఆ రోజు నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయకుండా ఆగిపోయి ఉంటే, ఆ రోజు భయంకి లొంగిపోయి ఉంటే, ఈ రోజు నేను మీతో ఇలా మాట్లాడి ఉండేదాన్ని కాదు. నేను నేర్చుకున్న ఈ ఐడియాస్, ఈ బుక్స్ నుండి వచ్చిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. కొన్నిసార్లు లైఫ్ ని మార్చడానికి పెద్ద మిరాకిల్స్ అవసరం లేదు, ఒక చిన్న అడుగు చాలు. మరి మీ లైఫ్ లో ఆ ఒక్క అడిగేంటి? మీరు ఎప్పటి నుండో మొదలు పెట్టాలనుకుంటున్న ఆ పని ఏంటి? సరిగ్గా ఆలోచించి కమెంట్స్ లో షేర్ చేయండి. అట్లీస్ట్ మీ మనసుకి చెప్పుకోండి, మీతో మీరు డిస్కస్ చేసుకోండి, టైం తీసుకొని ప్రాపర్ గా ఆలోచించండి. చివరిగా, ప్రశాంతమైన జీవితం, సింపుల్ గా ఉండటం, అన్నెసెసరీ స్ట్రెస్ ని తగ్గించడం గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న జపనీస్ జెన్ హ్యాబిట్స్ వీడియోని ఇప్పుడు క్లిక్ చేసి చూడండి. అక్కడ కలుద్దాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.